చూడమ్మా, పరోటాకు ఉర్లగడ్డలు కట్ చేసి కుక్కర్లో వేసుకుందాము. ఇట్లా రెండుగా కోస్తే పెద్ద గడ్డలమ్మా తొందరగా ఉడికిపోతుందని రెండుగా కట్ చేసుకొని మెంతురాకు వేయించుకుందామమ్మా. పరోటాకి పైన పిండికి లోపల ఉర్లగడ్డకు రెండిటికో వేయించుకొని వేసుకుంటే బాగుంటుంది. వేయించుకొని అందులో వేసుకుందాం. ఇది విజిల్ వచ్చే లోపల ఇది వేయించుకొని ఈ పరోటాకు పిండి కలుపుకుంటామమ్మా. కొంచెం మెంతుకూరకు బాగా నూనెలో వాడ్చేసి వేసిన దీనికి కొంచెం ఉర్లగడ్డ కొంచెం వేస్తాం. పిండి కలుపుకుంటాం పరోటాకు. ఇది కొంచెం గట్టిగా ఉండకూడదమ్మా, కొంచెం పలసగానే ఉండాలి. మెంతుకూరకు బాగా నూనెలో వాడ్చేసి దీనికి కొంచెం వేసిన ఉర్లగడ్డ కొంచెం వేస్తాను పరోటాకు. ఇది కొంచెం మెత్తగానే ఉండాలి. పిండి రుద్దుకొని మనకు పిండి ఎక్కువ పడుతుంది కొంచెం, కాకపోతే ఇది బాగుంటుంది, మెత్తగా వస్తుంది, బాగుంటుంది. ఇది మెంతుకూరకు అంతా వేస్తే ఆరోగ్యానికి మంచిది కదా అనేసి మెంతుకూరకు అన్నిట్లో వేస్తానమ్మా నేను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. దేనికైనా మీరు పరోటా కానీ చపాతీ కానీ పూరికి కానీ ఇట్లా ఆయిల్ వేసుకుంటే మీరు క్వాంటిటీని బట్టి వేసుకుంటుంటే బాగుంటుందమ్మా. చూడండి, మెంతుకూరకు వేసాం కదా, చూడండి. ఇంకొంచెం ఈ ఉర్లగడ్డలు వేసుకుంటాను కొద్దిగా, చాలా ఉండింది అర్ధకట్ట, ఫ్రెష్గా ఉండగానే వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి. అయ్యింది. ఆయిల్ నేను ఒక 4-5 స్పూన్లు దాకా వేసుకున్నానమ్మా, బాగుంటుంది అనేసింది. మళ్ళీ లేకుండా పర్వాలే, ఇదే మెత్తగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఉర్లగడ్డ కలుపుకున్నాం. ఇది 1/2 కేజీ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది ఎర్రగడ్డలో, ఉర్లగడ్డలో 5 గడ్డలో కొంచెం 1/2 కేజీ అంత ఉండదు, ఏదో 400 గ్రాములు అట్లా ఉండొచ్చు. ఇది ఉర్లగడ్డతో పాటు చూడమ్మా, దీనికి మనకు కావాల్సింది ఉర్లగడ్డ స్మాష్ చేసుకున్నాం కదా, ఇది పిండి అంతేనే. ఇది చూడు, మ్యాంగో పౌడరు, గరం మసాలా పౌడరు, కారపొడి 1 స్పూను, ఇది 1 స్పూను, మ్యాంగో పౌడరు 1.5 స్పూను, పసుపు పొడి చిన్న 1/2 స్పూను, ఇది కొత్తిమీర ఆకు ఇంత. దీన్ని కట్ చేసినాం కదా, కొంచెం కలర్ తిరిగింది, అప్పుడైనా కట్ చేసేసినాము. దీనికి కావాల్సింది ఉప్పు, ఇందులో ఉప్పు కొంచెం వేసుకుంటాము. ఉప్పు వేసుకొని ఇవన్నీ వేసి ఉప్పు ఒక చిన్న స్పూన్, వుడ్ స్పూను చిన్న స్పూను ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాం. ఎందుకమ్మా కొత్తిమీర వేసుకున్నాము. కారము మా మనూడికి తినిపిస్తాం కాబట్టి అది పసుపు, ఇది మ్యాంగో పౌడరు, ఈ గరం మసాలా, ఇదమ్మా అల్లం, పచ్చి అల్లం కొంచెం సన్న కట్ చేసుకుని ఇది మెంతుకూరకు ఆయిల్ వేసి బాగా వేయించి పెట్టుకున్నది. పిండిలో అర్థం వేసినాను, ఇందులో అర్థం వేస్తా ఉండవు. ఉర్లగడ్డలు లోపల పెడతాం కదా పరోటాకు, దానికి గడ్డలు ఉంటే మనం దాని చపాతీ పరోటా రుద్దేటప్పుడు బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ రుద్దే కావదు. దీనికి బాగా చేయితో కానీ దీంతో కానీ నెమ్మగా ఒట్లో గడ్డలు లేకుండా ఉర్లగడ్డ చిన్న చిన్న గడ్డలుగా ఉంటుంది కదా. ఇట్లా ప్రెస్ చేసుకోవాలమ్మా. ఇది ఇదంతా జాయిన్ చేసుకొని అలా జాయిన్ చేసుకొని ఇట్లా ఆమెకేస్తే సరిపోతుంది.
హీనోళ్ళు చూసుకుందని నేను ఫుల్ దగ్గర చూపిస్తాను. కొంచెం మీరు పిండి అద్దుకోండి, కొంచెం ఇట్లా అది ఒంట్లో ఉంటుంది కదా, కొంచెం అది ఆ ఉండ బయట పెట్టింది, మీరు పిండి వేసుకోండి కొంచెం రుద్దేటప్పుడు. ఇప్పుడు ఏం కాదు, ఇట్టయితే వేసుకొని ఉడికెక్కింది, బాగా కాలిపోతుంది. మంట తగ్గించండి, ఇప్పుడు పెట్టుకున్నా. ఆయిల్ కలిపేటప్పుడు నేను చాలా వేసి కలిపినానమ్మా, అందుకే ఇప్పుడు తక్కువ వేస్తా. ఇదట్టు కాలాలా. అయ్యింది ఇదేను.